వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలో శ్రీవారి ఉచిత ఎలక్ట్రిక్ బస్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నిందితుల నుంచి దొంగలించిన ఎలక్ట్రిక్ బస్సు తాళం స్వాధీనం. కేటీఆర్ సీఎం కావడానికి ప్రధాని అనుమతి అవసరం ఏముందన్న మంత్రి తలసాని. రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు హక్కుల గురించి ప్రధాని ఎందుకు మాట్లాడారని ప్రశ్న. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖాత్ అయిన చినరాజప్ప. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడి. అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృధా కావన్న నారా భువనేశ్వరి. అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో 2 కోట్ల విలువైన శ్రీవారి ఉచిత ఎలక్ట్రిక్ బస్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సెప్టెంబర్ 24న బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో ఎలక్ట్రికల్ బస్సు అపహరణకు గురైంది. టీటీడీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో దొంగను పట్టుకున్నారు. నిందితుడి నుంచి దొంగలించిన ఎలక్ట్రిక్ బస్సు తాళంను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి మహారాష్ట్రకు చెందిన నిలావర్ విష్ణుగా గుర్తించారు. జల్సాలకు అలవాటు పడిన ముద్దాయి పలు నేరాలకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనూ తిరుమలకు వచ్చిన ముద్దాయి యాత్రికుల బస్సులో ఫ్రీగా తిరుగుతూ అదను చూసుకొని బస్సును చోరీ చేశాడు. ఎలాంటి ఆధారాలు లేని కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన అదనపు ఎస్పీ విమలకుమారి, తిరుపతి క్రైమ్ డీఎస్పీ రవికుమార్, తిరుమల 110 సిఐ జగన్మోహన్ రెడ్డి, క్రైమ్ సిఐ అమర్నాథ్ రెడ్డి, క్రైమ్ పార్టీ సిబ్బంది ఏఎస్ నాగరాజు, హెచ్సీలు నాగరాజు, రవి ప్రకాష్, పీసీలు వేణుగోపాల్, నాగరాజు శెట్టి వారిని జిల్లా ఎస్పీ శ్రీ పి పరమేశ్వర్ రెడ్డి అభినందించి రివార్డులు ప్రకటించారు. కాదు ఈ మధ్య తిరుమల ప్రెసిడెంట్ రివార్డులు ఎవరు కంగ్రాట్స్ అండి. రండి చాలా గుర్తుంది. ట్రాఫిక్ ఎవరన్నారు? వెళ్దామా? అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, గత నెల 24వ తేదీన టీటీడీ ట్రాన్స్పోర్ట్ వింగ్కి సంబంధించిన ఒక ఎలక్ట్రికల్ బస్సు థెఫ్ట్ జరిగింది అని. దాంట్లోని ఆ బస్సుని ముద్దాయి ఎన్ విష్ణు అనే ముద్దాయి తీసుకొని నాయుడుపేట రూట్లోని చెన్నైకి వెళ్ళిపోతూ ఉండగా మనకి సమాచారం వచ్చింది. దాని ద్వారా మొత్తం పోలీసు కేటీఆర్ సీఎం కావడానికి ప్రధానమంత్రి అనుమతి అవసరం ఏముందని మంత్రి తలసాని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు హక్కుల గురించి ప్రధాని ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవ్వరు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు వారి మాటలను నమ్మే పరిస్థితిలో లేరని హెచ్చరించారు. సరే, నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఆయన ఇష్టానుసారం ఆయన మాట్లాడిపోయాడు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనేమడుగుతా అంటే, ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మరి దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలన చేసిన వాళ్ళు కూడా వాళ్ళే. అంటే ఎంతకాలం దొంగమాట చెప్పుకొని మరి ప్రజల దగ్గర ఉంటారో మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు అని చెప్పి నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. కేసీఆర్ గారు నా దగ్గరకు వచ్చిండ్రు, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసేది ఉంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి మేమెందుకు పోవాలి? దేనికోసం పోవాలి? మా దగ్గరనే మా ఎమ్మెల్యేలు ఉన్నారు,
చేయాలనుకుంటే అది పార్టీ నిర్ణయము, ఎమ్మెల్యేల నిర్ణయం తప్ప ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఎవరికి అవసరం ఉండదు. ఇక్కడ ఆ మాత్రం ఇంగితం లేకుండా మాట్లాడితే మరి ఏమంటారో మనం అర్థం చేసుకోవాలి. రెండోది, మున్సిపల్ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ కలిసిండట. మరి ఎందుకు చెప్పలే ఇప్పటిదాకా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? మరి ఇన్ని రోజుల నుంచి నువ్వు ఒక బాధ్యత గల ప్రైమ్ మినిస్టర్ కదా, అంటే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి హక్కుల విషయంలో, మన రాష్ట్రానికి కావాల్సిన డబ్బుల విషయంలో మీరు ఏమి చేయకుండా వచ్చి ఏదో ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి పోవడం అనేది కూడా దుర్మార్గం. బట్ ఏదేమైనప్పటికీ సబ్జెక్ట్ అది కాకుండా ఈ రోజు పేద బడుగు టీడీపీ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని చంద్రబాబు చెప్పారని మాజీ మంత్రి చినరాజప్ప తెలిపారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖతైన చినరాజప్ప ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చంద్రబాబు చెప్పారని అన్నారు. అరాచక పాలనపై పోరాడాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారని అన్నారు. త్వరలోనే జనసేనతో టీడీపీ కార్యాచరణ ఉంటుందని చంద్రబాబు చెప్పారని చినరాజప్ప తెలియజేశారు. సభ్యులతోటి ములాఖత్ అవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు 45 నిమిషాలు కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. అందరికీ కూడా ధైర్యంగా ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడో, ధైర్యంగా ఉన్నాడో, అలాగే కార్యకర్తలందరినీ కూడా ధైర్యంగా ఉండండి, ఈ అరాచక పాలన మీద పోరాడండి, ఆనముత్యంలో బయటకు వస్తాను, న్యాయం జరుగుతుంది మనకి, చేత మీరందరూ ధైర్యంగా ఉండమని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. మరి రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రం కానీ వేళ ప్రపంచ దేశాలు కానీ మరి అందరూ కూడా పూర్తి సపోర్టు మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. తొందరగా రావాలని చెప్పి ప్రార్థన కూడా చేస్తున్నారు. అన్ని మతాలు కూడా ప్రార్థన చేస్తున్నారు. అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆయనతోటి. ఆయన ధైర్యంగా ఉన్నాడంటే మరి ఆయన 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటన చూడలేదు. చూడకపోయినా నేను ఖచ్చితంగా ధైర్యంగా ఉంటాను. రేపు రాబోయే రోజులు ఈ రాష్ట్రం బాగుపడాలంటే మనం ఫైట్ చేసి మళ్ళీ గవర్నమెంట్లో రావాలి, మరి రాష్ట్రం బాగు చేయాలి, ప్రజలు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏర్పాటు కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృధా కావని నారా భువనేశ్వరి అన్నారు. అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందన్నారు. రాజధాని ప్రాంత రైతులు, మహిళలు రాజమండ్రిలో భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ రాజధాని కోసం రైతులు చేసిన త్యాగం గురించి చంద్రబాబు ఎప్పుడూ చెబుతుండేవారన్నారు. ఎప్పటికైనా మీకు న్యాయం జరుగుతుందని రైతులతో అన్నారు. ధైర్యంగా ఉండాలని, చంద్రబాబు త్వరలో బయటికి వస్తారని రైతులు భువనేశ్వరికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టిందని వారు అన్నారు. 3 రాజధానులు అంటూ ప్రభుత్వం రాజధాని లేకుండా చేసిందని రైతులు అన్నారు. రాజధాని కోసం తాము చేస్తున్న పోరాటంలో ప్రభుత్వం అనేక కేసులు పెట్టిందని, ఇబ్బందులు గురి చేసిందని ఆరోపించారు. తనకు అన్నీ తెలుసని రైతులు ధైర్యంగా నిలబడాలని భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు బయటకు వస్తారని, మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పారు. సంఘీభావంతో మాకు ధైర్యం కూడా, మా కుటుంబానికి మీకు అండగా మేము కూడా ఆ ధైర్యమే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తామండి. ఎవరికి జరగా ఉంటాను చెప్తాను. చాలా సంతోషం. అది మహిళలు బయటకు వచ్చి పోరాటం చంద్రుడికి మచ్చలు నేను చెప్పక్కర్లేదు. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఏ కేసు ఆ కేసు అని పెట్టి భయం భయపడితే మేము ఇట్లా కుటుంబం ఎట్లా బయటకు వస్తామండి. నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్పాను. నా పూజలు కాదు, ప్రజలు వచ్చి రక్ష అని నేను చెప్తాను. మేము లేకపోతే మా బిడ్డలు అనాథలు అవుతారు, మీరు లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ అనాథలు అయిపోతారు. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మచ్చలేని మన నాయకుడు, అలాంటి నాయకుల్ని ఇలా జైలు పాలు చేయడం చాలా
నారాయణపేట నియోజకవర్గంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి తెలియజేశారు. స్థానిక అంజనా గార్డెన్స్లో ఎస్ఆర్ రెడ్డి యువ ఉద్యోగ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన 1500కు పైగా విద్యార్థులు, ఆయా కళాశాలల ప్రిన్సిపల్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి ఎస్ఆర్ రెడ్డి యువ ఉద్యోగ యాప్ను ప్రారంభించారు. అనంతరం యాప్ డెవలపర్ చక్రవర్తి యాప్ గురించి, వాటి ఉపయోగాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ శ్రీమతి గంజి అనసూయ చంద్రకాంతం, మార్కెట్ చైర్మన్ ముసటి జ్యోతి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు శ్రీపాద, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రంగారెడ్డి, సాయి కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, ఎస్వీఎస్ కళాశాల ప్రిన్సిపల్ శేషమ్మ, స్ఫూర్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పద్మమ్మ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ నారాయణపేట డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత నారాయణపేటలో జూనియర్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి తెలుసా సార్? 42 జూనియర్ కాలేజీలు ఉన్నాయి సార్. ఇప్పుడు మన నారాయణపేట జిల్లాలో 42 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. కస్తూర్బా, గురుకుల, మోడల్ స్కూల్ అన్ని కలుపుకుంటే ప్రతాపేట నగర్ దాదాపుగా మనకు తెలిసి 42 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. మీరు చదివేటప్పుడు అదే ఒక డిగ్రీ కాలేజీ కోసం సార్తో కొట్లాట. ఇప్పుడు అదే నారాయణపేట జిల్లాలో మా గురువులు, నాకు చదువు పరంగా జన్మనిచ్చినటువంటి మా రంగారెడ్డి సార్ ఇక్కడనే ఉన్నాడు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు మా కళ్ళతో చూసినాం. ఇవి నేను అనుకుంటున్నాను, మీరు చేసినటువంటి సేవకు తగినంతగా ప్రచారం జరగలేదు. ఆ ప్రచారం మీకు ఇష్టం లేదు, కానీ ప్రచారం కంపల్సరీగా అవసరం సార్. ఈ కాలానికి చెప్పడం కూడా అవసరం, చాలా అవసరం. చెప్పడం చాలా అవసరం. మా తమ్ముడు అంటుంటాడు, ఏదైనా మంచి పని చేస్తే చెప్పాలన్నా మంచి మంచి అని చెప్పాలి, చెప్తేనే కదా తెలిసేదని చెప్పేసి మా శ్రీపాద ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఇది చాలా గొప్ప కార్యం అండి. ఎందుకంటే చాలా అభివృద్ధి చెందింది నారాయణపేట జిల్లాకి ఏమైంది, మనకు 3-4 డిగ్రీ కాలేజీలు వచ్చినాయి, 40-50 జూనియర్ కాలేజీలు వచ్చినాయి. ఆ స్కూల్లో అయితే లెక్కలోకి లేవు మనకు. మీరు నమ్ముతాం, మీకు తెలుసు ఆ విషయం. గురుకుల అడ్మిషన్ కావాలంటే కూడా ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ రికమెండేషన్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. అదొకటి చేస్తలేదు సార్. అంటే ఎంత క్వాలిటీ ఉందో అర్థం చేసుకోవాలి. ఒక విషయం నేను మా విద్యార్థుల తరఫున, మా సంస్థ తరఫున మీకు హామీ ఇస్తున్నా అన్నగారు, మీరు ఏ క్షణమైనా ఏ రకంగా అయినా మీరు ఒక చిన్న ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు సార్. ఒక చిన్న మెసేజ్ పంపినా మీరు ఇమీడియట్గా మీకు రెస్పాండ్ ఇస్తాం సార్. సభాముఖంగా మీకు ఎప్పుడు ఎల్లవేళలా మీ ఎంత ఉంటాం. మీ ప్రేమ మా నారాయణపేట ప్రజలపైన, మా పైన, మా యువత పైన ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. Any rupee, and this will be continuous process. They will be uploading regularly the videos. అంటే వాళ్ళ పాఠాలన్నీ కూడా దాంట్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటారు. అవన్నీ కూడా మీకు పనికొస్తాయి. దయచేసి ఇంకోటిసారి చెప్తున్నా, మన అదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చినాక మనకు ఒక జోనల్ సిస్టమ్ అని వచ్చింది. ఇట్ ఈస్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. మన ఉద్యోగాలు మనకే. మన నారాయణపేట జిల్లా పరిధిలో ఉన్న ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇయ్యరు, మన నారాయణపేట జిల్లా వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసినాం 748 జాబులు మన నారాయణపేట జిల్లాలో పడితే ఓన్లీ నారాయణపేట జిల్లా వాసులకే వచ్చినాయి, వేరే వాళ్ళకి రాలేదు. దట్ ఇస్ ద జోనల్ సిస్టమ్. ఇది ఇండియాలో ఎక్కడ లేదు, ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రతిపాదించి
సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పటంచెరు మండల పరిధిలోని నందిగామ గ్రామంలో 3 కోట్ల రూపాయల CSR నిధులతో నిర్మించిన సామాజిక ఫంక్షన్ హాల్ను పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలోని నిరుపేదలు, పేద, మధ్యతరగతి ప్రజలు తమ వివాహాది శుభకార్యాలు నిర్వహించుకునేందుకు అతి తక్కువ ఖర్చుతో ఆధునిక వసతులతో ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగిందని తెలిపారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నందిగామ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక నందిగామ సర్పంచ్ ఉమావతి గోపాల్, ఉప సర్పంచ్ పల్లె శ్రీశైలం, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు పటంచెరు మండలంలో నందిగామ గ్రామంలో బీదవారికి ఉపయోగపడే రీతిలో ధనవంతుడు పెళ్లి చేసుకునే మోడల్గా రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీదవారికి, ఆడబిడ్డకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 అందిస్తున్న ఆలోచనతో మన ప్రాంతంలో ఇక కళ్యాణ మండపం కట్టాలి, ప్రతి మండలానికి 3-4 కళ్యాణ మండపాలు కట్టాలనే ఆలోచనతో ఇక్కడ నందిగామ గ్రామంలో 3 కోట్ల రూపాయలతోటి కళ్యాణ మండపం కట్టడం జరిగింది. ఇది బీదవారి కోసం, ఆడబిడ్డ పెళ్లి కోసం, ఇదంతా ఈ ప్రాంత ప్రజల కోసం ఉపయోగపడే రీతిలో బ్రహ్మాండంగా అన్ని అందులతో ఈ కళ్యాణ మండపం కట్టడం జరిగింది. దాంతోపాటు ఈరోజు బతుకమ్మ శారీస్ గిట రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు బతుకమ్మ శారీస్ గిట పంచడం జరుగుతూ ఉన్నది. ఇది పూర్తి స్థాయిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా బతుకమ్మలు కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను గౌరవించే రీతిలో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు నియోజకవర్గంలో అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను గౌరవిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫోటో తీయండి. వనపర్తి తెలంగాణ భవన్లో నిర్వహించిన ముదిరాజ్ సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శాసన మండలి సభ్యులు బండ ప్రకాష్ బుద్ధిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శాసన మండలి సభ్యులు బండ ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనానికి విశేషంగా విచ్చేసిన ముదిరాజ్ బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కులాలు తాత్కాలికం, మానవ సంబంధాలు శాశ్వతమన్నారు. రాబోయే ఏడాదిలో మత్స్యకారులకు ఇబ్బందులు లేకుండా చెరువులను, కుంటలను పరిశుభ్రం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ముదిరాజ్ మహాసభ ఏర్పాటు చేశామని, మత్స్యకారులే ముదిరాజులు, ముదిరాజులే మత్స్యకారులని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మత్స్యకారుల సంక్షేమ సంఘం సభ్యులు సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొలెమోని లక్ష్మయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మత్స్యశాఖ జిల్లా చీఫ్ ప్రమోటర్ బాలరాజు, బీఆర్ఎస్ పట్టణ సమన్వయకర్త అరుణ్ ప్రకాష్, కౌన్సిలర్లు కాగితాల లక్ష్మీ నారాయణ, బీఆర్ఎస్ నేతలు, వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ముదిరాజ్ సోదరులు పాల్గొన్నారు. సహకారంతో ఆ రోజు పెట్టినటువంటి జీవో 248 జీవో ఈ రోజు గొప్ప వరం. హలో, ప్రియతమ నేత బండ ప్రకాశ్ కావచ్చు, అందరి సహకారంతో ఈ రోజు 240 జీవో రావడం వల్ల గ్రామ పంచాయతీ కుంటలన్నీ, చెరువులు, కుంటలన్నీ కూడా మత్స్య కళాశాల మన నియోజకవర్గంకి పెబ్బేరులో
మన ప్రాంతంలో మన గుజరాత్ బిడ్డలు మత్స్యకారులు ఎక్కువ ఉంటారని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేయించినటువంటి ఘనత మన నిరంజన్ రెడ్డి గారిది. ఇది ఒక్క ఉదాహరణ చాలు మన జాతి పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్, మన మీద ఉన్నటువంటి ప్రేమ. ఇకపోతే గతంలో నీళ్లు లేకుంటే చేపలే ఉండవు, చేపలు లేకుంటే మనకు సీడు గతి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం మన జాతికంతా ఎన్ని చేప పిల్లలు అవసరమైతే అన్ని చేప పిల్లలు 100% సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లల పథకాన్ని ప్రారంభించి దిగ్విజయంగా గారికి వేదిక ద్వారా మనం అందరం చప్పట్లతో కృతజ్ఞతలు చెప్పాల్సిందే. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం దిర్శించర్ల గ్రామంలో కరెంటు సరఫరా సరిపోక వరి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఎమ్మెల్యేకు తమ ఆవేదన వ్యక్తం చేస్తే అరెస్ట్ చేసి లోపల వేస్తామని రైతులను ఎమ్మెల్యే సైదిరెడ్డి బెదిరిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్లో జరిగిన విలేకరుల సమావేశంలో కోరుట్ల బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల నిజామాబాద్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ పట్ల మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను తీవ్ర స్థాయిలో ఖండించారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డులు ఏర్పాటు చేసినందుకు, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసినందుకు బీఆర్ఎస్ పార్టీకి మంత్రి కేటీఆర్కు మతి భ్రమించిందని, ప్రజా సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తే పచ్చి అబద్ధాలతో పిచ్చి లేపుకొని మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీని మా నాయకులు విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొనికెల నవీన, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కుడుకుల రఘు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుకేంటి విజయ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఆరుమూరు రంజిత్, బీజేపీ పట్టణ కార్యదర్శి మద్దెల లావణ్య, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు పుల్ల సౌజన్య, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి కల్కోట శ్రీకాంత్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొదటగా నిన్న జరిగిన భారీ బహిరంగ సభకు వచ్చిన శ్రీ నరేంద్ర మోదీ గారి దిగ్విజయంగా భారీ ఎత్తున కొట్ల అసెంబ్లీ స్థానం నుండి వచ్చిన కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం, ఎంపీ అరవింద్ గారు మాట ఇచ్చి పసుపు బోర్డు విషయంలో బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలకు ఈ ప్రాంతం సుభిక్షంగా పసుపు రైతులకు అండదండగా ఉంటానని చెప్పడం నిన్నటి కళ మాకు నెరవేరింది. అదేవిధంగా దేశ ప్రధానికి, అదేవిధంగా అమిత్ షా గారికి, మా డైనామిక్ ఎంపీ అరవింద్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, భారీ ఎత్తున ప్రజలు రావడం బీజేపీ శుభసూచకంగా రాబోయే ఎలక్షన్లో అనుకున్న మాట నెరవేర్చిన పార్టీ బీజేపీ. దేశ ప్రధాని అభివృద్ధి పనులకు వస్తే ఒక సీఎం హోదాలో ఉండి కేసీఆర్ రాకపోవడం ఇది అందరూ ప్రజలు గమనిస్తున్నారు. దానికి తోడు కేసీఆర్ గౌరవంగా ఉన్న బీజేపీ పార్టీ స్థాయికి మించి, వయస్సుకు మించి దేశ ప్రధానిని కొన్ని వ్యాఖ్యలు చేసిండు. కార్యకర్తలు అంటే క్రమశిక్షణ గల పార్టీ బీజేపీ. సంస్కారం లేని కేటీఆర్ గారు మీ గురించి తెలంగాణ ప్రజానికం చూస్తున్నది. ఖబర్దార్ ఇంకోసారి దేశ ప్రధాని. సికింద్రాబాద్ సీతాఫల్ మండి ఎమ్మెల్యే కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్ మండి, బౌద్ధనగర్ డివిజన్లలో కలిపి 17 కేంద్రాల ద్వారా 65,972 మందికి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన తోడ్పాటును అందిస్తోందని, ఈ క్రమంలో బతుకమ్మ చీరల పంపిణీని చేపట్టామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి
కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, బీఆర్ఎస్ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, అధికారులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అరే గిట్ల పోయింది ఏమైంది? లైన్లో తీసుకో మధ్యలోకి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 104 ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారి న్యాయమైన డిమాండ్స్ అయిన సమాన పనికి సమాన వేతనం, 104 ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత, ఏజెన్సీ విధానం రద్దు చేసి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి, మహిళా ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి 104 ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మీడియా సమక్షంలో కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, సిఐటియు రాష్ట్ర కమిటీ మెంబర్ రవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు మరియు 104 ఉద్యోగులందరూ పాల్గొన్నారు. 15 సంవత్సరాలుగా ఈ 104 యొక్క వ్యవస్థని గవర్నమెంట్ మమ్మల్ని తీసుకున్న తర్వాత, గవర్నమెంట్లో ప్రైవేటు యాజమాన్యం నుండి ప్రభుత్వంలోకి తీసుకున్న తర్వాత ఈ సేవల్ని ఎలాగైతే వినియోగించుకున్నారో ఆ తర్వాత సర్దుబాటు ప్రక్రియ ద్వారా పిఎస్సీలకి కన్వర్ట్ చేసిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా సరైన జీతాలు అందుబాటులోకి రాలేదు. అలాగే శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది. ఒకరికి ఇవ్వాల్సిన వేతనాన్ని నలుగురికి ఇవ్వడం ద్వారా ఎంప్లాయీస్ యొక్క శ్రమని దోపిడీ చేసి ఈ ప్రభుత్వము ఏదైతే తెలంగాణకి ముందు అవుట్సోర్సింగ్ వ్యవస్థని, కాంట్రాక్ట్ వ్యవస్థని ఎందుకని దీనిని అసలు ఇన్ని రోజుల నుంచి ఎందుకని ఈ వ్యవస్థని పరిగణిస్తున్నారు అనేది తప్పుపట్టినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవనీయటువంటి ముఖ్యమంత్రి గారు అదే విధానాన్ని తన పరిపాలనలో కూడా కొనసాగించడం జరుగుతుంది. ఈనాటికి కూడా అదే వీడియోలు మన సోషల్ మీడియాలలో చెక్కలు కొడుతున్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క విధానం మారట్లేదు. ఎప్పటికి కూడా ఏ రోజుకు ఆ రోజు ఇకనైనా చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నట్టు ఉద్యోగులు నిరాశ తీవ్రత చెంది ఆఖరికి సమ్మెబాటు పెట్టారు. ఈ ఒక్క 104 కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క ఒకే ఒక్క డిమాండ్ ఏంటంటే ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేయాలి, సమాన పనికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలలో శ్రీవారి ఉచిత ఎలక్ట్రిక్ బస్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నిందితుల నుంచి దొంగలించిన ఎలక్ట్రిక్ బస్సు తాళం స్వాధీనం. కేటీఆర్ సీఎం కావడానికి ప్రధాని అనుమతి అవసరం ఏముందన్న మంత్రి తలసాని. రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు, హక్కుల గురించి ప్రధాని ఎందుకు మాట్లాడారని ప్రశ్న. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖాత్ అయిన చినరాజప్ప. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడి. అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృధా కావన్న నారా భువనేశ్వరి. అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.